మూవింగ్ ఆన్. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎయిర్లైన్స్ వెలవెలలాడుతున్నాయి. విమాన ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో సర్వీసులను ఆపరేట్ చేయడం చాలా కష్టంగా మారింది. ఏటీఎఫ్ ధరలు తగ్గించాలని కేంద్రానికి ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు లేఖ రాశాయి. ఎఫ్ఐఏగా ఏర్పడిన ఈ 3 సంస్థలు తమను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని హెచ్చరించాయి. ఏటీఎఫ్పై 11% ఎక్సైజ్ డ్యూటీ తొలగించాలని కేంద్రానికి ఎఫ్ఐఏ విజ్ఞప్తి చేసింది. జెట్ ఫ్యూయల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపడం కష్టతరమవుతోందని ఎఫ్ఐఏ తన లేఖలో పేర్కొంది. ఇప్పటికే విమాన సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని గుర్తు చేసింది. ప్రభుత్వ మద్దతులో భాగంగా ఏటీఎఫ్ ధరల్ని స్థిరీకరించాలని విమాన సంస్థలు కోరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోకుండా చూడడానికి గతంలో మాదిరి క్రాక్ బ్యాండ్ను ఏర్పాటు చేయాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలు రెండింటికి అదే ఇంధన ధరల విధానాన్ని అనుసరించాలని కోరాయి.